లేటుగా రావడం తప్పు, వీళ్ళు 11కి వచ్చారు, వచ్చిన తర్వాత డిస్టర్బ్ చేయడం తప్పు. అది రేవంత్ రెడ్డి ఛానల్ అని నాకు తెలుసు. ఎవరు చిట్టా ఎంత ఉందో, తలలో ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో లెక్క పెట్టే కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చాడు. తమ్ముడు రేవంత్ రెడ్డి బాగా ఆలకించు. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నువ్వు బెస్ట్ సీఎం అవుతావు, లేదా నువ్వు వరస్ట్ సీఎం అవుతావు. అక్టోబర్ 2ని సమిట్ పెడదామని నువ్వు వీడియో ఇచ్చావు. నీ చీఫ్ సెక్రటరీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరూ ఉంటుండగే ఎంతో ఎంజాయ్ చేశాను జనవరిలో నువ్వు వీడియో ఇచ్చావని. ఎంతమంది పెద్దోళ్ళతో మీటింగ్ పెట్టానో నీకు అక్టోబర్ 2ని చూపిస్తా. నీ చుట్టూ ఉన్న పిశాచికులు లేదా నీకు ఇచ్చిన సలహాదారులు నిన్ను రాష్ట్రాన్ని బాగు చేయకుండా పాడు చేస్తున్నారు. 9 నెలలు అయింది నువ్వు సీఎం అయ్యి. ఏం తీసుకొచ్చావు? కంపెనీలు, దాదాపు 60 లక్షల మంది నిరుద్యోగులు. ఉద్యోగాలు ఇవ్వగలవా? రుణమాఫీ చేయగలవా? 7.5 లక్షల కోట్లు కేసీఆర్ చేసిన అప్పును నువ్వు తీర్చగలవా? వడ్డీ కట్టలేకపోతున్నాను. నువ్వే చెప్పావు. నీతో నేను అండగా ఉన్నాను, అన్నగా ఉన్నాను అని చెప్పాను. ఈ రోజు కూడా నువ్వంటే నాకు ఇష్టం కనుక ఓపెన్గా చెప్తున్నాను. లేకపోతే ఓటుకు నోటు కేసు ఎప్పుడో బెయిల్ క్యాన్సిల్ చేసి మీ తండ్రి కొడుకులు ఇద్దరిని జైల్లో పెట్టగలను. 10 కేసులు వేసాను, 10 గెలిచాను. ప్రైమ్ మినిస్టర్ మీదే కేసులు గెలిచా, హోమ్ మినిస్టర్ మీద కేసులు గెలిచి 16,000 ఎన్జిఓలకి నేను డైరెక్షన్ తీసుకొచ్చా. కామారెడ్డి రైతులకు న్యాయం తీసుకొచ్చా. కేసీఆర్ పుట్టినరోజు చేసుకోకుండా 5 సార్లు ఏపీ తెలంగాణ హైకోర్టులో ఆర్గ్యూ చేసి ఫిబ్రవరి 17ని ఆపా. ఏప్రిల్ 25ని ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో ఆర్గ్యూ చేసి స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా ఆపా. ఇవన్నీ ఆర్డర్లు గూగుల్ కొడితే 10 ఆర్డర్లు వస్తాయి. మీకు ఒక్క ఆర్డర్ డిస్మిస్ అవ్వలా. ఎలక్షన్ ఆర్డర్స్ నేనే ఆర్గ్యూ చేసి 3 సార్లు గెలిచాను. అలాగే మా డియర్ ఫ్రెండ్ ఆనరబుల్ హైకోర్టు అడ్వకేట్ నరసింహ గారు కూడా మంచి ఆర్డర్ చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ రవికుమార్ గారు వస్తారు. అక్టోబర్ 2 డెడ్ లైన్ ఇస్తున్నాం. కాంగ్రెస్ పాలన చూసాం, బీజేపీ పాలన చూసాం, కేసీఆర్ పాలన చూసాం. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. తమ్ముడు రేవంత్ రెడ్డి ద్వారా అభివృద్ధి చేయాలంటే సెప్టెంబర్ 1 లోపుని రేవంత్ రెడ్డి తమ్ముడు ఈ లెటర్కి రెస్పాండ్ అయ్యి, ఇంకో నెంబర్ ఓపెన్ చేయమన్నా, రెస్పాండ్ అయ్యి నాకు లెటర్ ఇస్తే 1 మంత్లో అక్టోబర్ 2 100 కంపెనీలకి ఆయన పరిచయం చేస్తాను. అందులో అమెజాన్ CEO జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్తో పర్సనల్ మీటింగ్స్ పెడతాను. ప్రపంచంలో 3 కుబేర్లు, 3తో మీటింగులు పెడతాను. డిసెంబర్ 31 లోపుని 100 కంపెనీలు తీసుకొచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను. ఇక్కడ చారిటీ సిటీ ల్యాండ్లో కంపెనీలు ఫ్రీగా పెట్టి సంగారెడ్డిలో ఒక్కడు నిరుద్యోగి లేకుండా జిల్లాలో చేస్తాను. కండిషన్ ఏంటి? రేవంత్ రెడ్డి తమ్ముడు డిసెంబర్ 13ని, జనవరి 29ని, ఫిబ్రవరి 10ని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి. లెటర్ ఇవ్వాలి. ఎస్ డాక్టర్ పాల్, ఐఎమ్ రెడీ టు ఇన్వైట్ ద కంపెనీ CEOs. అంతే. ప్లీజ్ అరేంజ్ మై మీటింగ్స్. ఎందుకంటే సీఎంఏ సంతకం పెట్టాలి, పిఎంఏ సంతకం పెట్టాలి. మంత్రులు సంతకం పెడితే చెల్లదు. లేదా అక్టోబర్ 2 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకపోతే బీఆర్ఎస్ ఎంఏలో బుర్ర పెట్టి వినండి. మీరు 10 మంది జాయిన్ అయ్యారు కదా కాంగ్రెస్లో, మిమ్మల్ని అందరినీ డిస్క్వాలిఫై చేస్తున్నా. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దానం నాగేంద్రతో సహా మీరు ఒక పార్టీలో నిలబడి ఇంకొక పార్టీలో జాయిన్ అయితే గుండె గీసేస్తారు జనాలు. మీకు నేను పిలుపునిచ్చానంటే ఏమవుతుందో మీకు తెలుసు. నాకేమైనా హాని చేయాలంటే మీరు తలంచక ముందే మీరు రాజశేఖర రెడ్డి ముక్కలు అవుతాడని ఇదే సంగారెడ్డిలో 100 సార్లు చెప్పా. ప్రెస్ మీట్లో మీడియా మిత్రులందరూ కవర్ చేశారు. వెంకటేశం గారు కలెక్టర్ గారు అప్పుడు రుజువు, ఈ ప్రాపర్టీలన్నీ తీసుకోమంటే నేను తీసుకోను సార్, నేను టచ్ చేయను సార్ అన్నారు. ఆయన కొత్త కలెక్టర్ను పియూస్ని పెట్టుకున్నాడు, ట్రై చేశాడు. 1 ఇంచు దొరికింది ఆయనకి. 7 బోర్డు మెంబర్లు 1 మిగిలి ఉన్నారా? మా అన్నయ్యతో సహా 7 పైకి పోయారు. కమాన్ కబడ్దార్. దేవుని సేవను ఆపడానికి ప్రయత్నించినోడు ఎవడు కూడా మిగలడు, భూమి మీద ఉండడు, సర్వనాశనం అయిపోతారు. మా చారిటీ ల్యాండ్స్ ఎవరైనా డబల్ రిజిస్ట్రేషన్ చేస్తే మరొకసారి ఇప్పుడున్న తహసీల్దార్ని సస్పెండ్ చేయమని టైం ఇచ్చా. ఆయన కూడా ఏమైనా అప్రూవ్ చేస్తే, రిజిస్ట్రార్ ఎవరైతే రిజిస్టర్ చేశారో భూములు ఆయన కూడా సస్పెండ్ చేయమని టైం ఇచ్చా. లేదా
కోర్టు డైరెక్షన్ తీసుకొస్తానని చెప్పా. కోర్టుల ముందు వీళ్ళందరూ సమానులే, దొంగలు గజి దొంగలకి గుండె గీసే పని దేవుడు నాకు కేఏపాలు ఇచ్చాడు. అదానికి 8 లక్షల కోట్లు లాస్ తీసుకొచ్చా. నాతో పెట్టుకున్నాడు స్టీల్ ప్లాంట్ కొనడానికి. అమ్మకుండా ఆపేశాను. లాస్ట్ ఇయర్ నెంబర్ 2 రిచెస్ట్ మ్యాన్, ఇప్పుడు 17కి వెళ్ళిపోయాడు. ఇంకా నాతో పెట్టుకుంటే 170కి వెళ్ళిపోతాడు, ఫోర్బ్స్ లిస్టులో లేకుండా పోతాడు. ఎందుకంటే దేవుడు పంపగా నా కుటుంబానికి ₹1,00,000 ఇవ్వకుండా మీ అందరికీ ఎక్కడన్నా నిలబడిన ప్రతి ఒక్కరికి తెలుసు, మీ బంధువులు ప్రియులకి ఇక్కడ నేను ఫ్రీగా చదివించా. అందులో 100,000 మంది స్టూడెంట్స్ ఇవాళ ఒక కంపెనీకి 2,000 ఎంప్లాయీస్కి లీడర్ అయ్యాడు, ఓనర్ అయ్యాడు. అది నాకు కావాలి. ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యారు, లీడర్స్ అయ్యారు. అలాంటి చారిటీ మరలా మేము ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం అక్టోబర్ 2 నుంచి. అందుకనే క్లియర్ టైటిల్ ల్యాండ్ మేడం కలెక్టర్ నా డాటర్తో సమానం, యంగ్ కలెక్టర్ ఎంతో అద్భుతంగా స్పందించారు. దేవుడు వారిని దీవించిగాక. తమ్ముడు రేవంత్ రెడ్డిని దేవుడు దీవించాలని ఈ ఇన్విటేషన్కి నా ఖర్చులతో అమెరికా అక్టోబర్ 1, 2, 3 తేదీలు రావాలని నేను కోరుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.